పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా నుంచి అయితే మరొక అప్డేట్ వచ్చేసింది. ఓజీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి అనుకుంటుంటే ఓజీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు అయితే షురూ చేశారు. హీరోయిన్ ప్రమోషన్లో పాల్గొంటుంది. ప్రమోషన్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చక్కర్లు అయితే కొడుతున్నాయి. మరొక వైపు ఓజీ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరగబోతుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు రాబోతున్నారు అని చెప్పేసి అభిమానులు అయితే ఎగ్జైట్గా, అదేవిధంగా తెలుగు సినిమా ప్రేక్షకులు అయితే ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నారు. అసలు ఓజీ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ రేంజ్లో ఉండబోతుంది, అసలు ఓజీ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఎక్కడ నిర్వహించబోతున్నారని ఎదురు చూస్తున్నారు. అయితే ఓజీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో హీరోయిన్ పాల్గొన్నది. హీరోయిన్కి సంబంధించినటువంటి ఆ ప్రమోషన్లో పాల్గొన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే వైరల్ అయిపోయినాయి. ముఖ్యంగా హీరోయిన్ ప్రియాంక మోహన్ గారు ఏదో షోలో పాల్గొంటూ తన శారీ మీద కూడా ఓజీ అనే పేరును కలిగి ఉన్న ఫోటోను అయితే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా చక్కర్లు కొడుతుంది. ఓజీ మానియా ఏ విధంగా ఉందో మన అందరూ తెలుసు. ఓజీకి సంబంధించిన గ్లిమ్స్ కానీ, ఓజీకి సంబంధించినటువంటి పాటలు కానీ ఎక్కడ చూసినా ఓజీ సినిమాకి సంబంధించిన సందడి దేశవ్యాప్తంగా ఒక రీసౌండ్ లెక్క వినబడుతుంటే, మరొక వైపు ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించినటువంటి అనేక ఊహాగానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ మునుపెన్నడూ లేని విధంగా యావత్ దేశమే ఆశ్చర్యపోయే విధంగా, యావత్ దేశమే ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ఈ యొక్క ఓజీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చెప్పేసి ఓజీ టీం అయితే భావిస్తుందట. సుజిత్ అభిమాన హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత దూరమైన సుజిత్ ఎక్కడ కూడా సినిమా గురించి ఏమీ మాట్లాడదు. తెర వెనక ఆయన ఏం చేయాలనుకుంటుండో తెర వెనక నుండి నడిపిస్తుండో, ఆ తెర వెనక నుండి విజయం ఎట్లుంటుందో చూపించబోతున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పని చూపించే వ్యక్తిత్వం సుజిత్ గారిది. ఆ సుజిత్ సినిమాలన్నీ చూస్తే మనకు అర్థమైపోతుంది సుజిత్ ఏ విధంగా ఉంటుంది, సుజిత్ టేకింగ్ అనేది మనకు తెలుసు. ముఖ్యంగా ఆయన అభిమాన హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఇస్తుంది కాబట్టి ఇంకే రేంజ్లో ఉండబోతుందో మనం ఊహించుకోవచ్చు. అదేవిధంగా తమన్ అయితే ఇరగదీసిండు. ఎక్కడ చూసినా తమన్కి సంబంధించిన పాటలు ఏవైతే ఉన్నాయో రీసౌండ్ వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా యావత్ ఇండియన్ సినిమాలో ఎవ్వరు ఇవ్వని విధంగా మ్యూజిక్ని అయితే ఆల్రెడీ చెప్పిండు. మీసం తిప్పి మరీ చెప్తున్నా, సినిమాకి సంబంధించి అదిరిపోద్ది అని చెప్పి ముందుగానే చెప్పిండు. ముఖ్యంగా తెలుగు వాళ్ళ సత్తాని యావత్ ప్రపంచానికి, ముఖ్యంగా ఇండియన్ సినిమా సత్తాని యావత్ ప్రపంచానికి తెలియజేయబోతున్నట్టుగా ఓజీకి సంబంధించిన పాటలు, అదేవిధంగా తమన్ మ్యూజిక్ చూస్తే అర్థమైపోతుంది. మరొక వైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ విధంగా నిర్వహించబోతున్నారు అని చెప్పి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మొత్తంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం ఎవ్వరి ఊహలకు అందని విధంగానైతే నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక టాప్ హీరోని రంగంలోకి దింపబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎవరు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ గారికి ఉండే క్రేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. కానీ ఈ సినిమాను, ఓజీ సినిమాను అయితే సుజిత్ ఒక హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్లే విధంగా ప్రమోషన్స్ కానీ ప్రతిదీ అందరికీ రీచ్ అయ్యే విధంగా చేయాలని తపన పడుతున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఓజీ సినిమాకి ముందుకే సుజిత్ చెప్పిండు, అవసరమైతే హాలీవుడ్ రేంజ్కి వెళ్ళేలాగా సినిమాలు తీయాలనేది నా డ్రీమ్ అని చెప్పిండు. అందుకు అనుగుణంగానే ముఖ్యంగా గ్యాంగ్స్టర్ సంబంధించిన ఈ ఓజీ సినిమాని అయితే అందరికీ గుర్తుండిపోయేలాగా చేయాలని ఆయన తపన. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ గారిని తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనబడుతుంది. అదేవిధంగా మరొక వైపు కోలీవుడ్ నుంచి శంభు రాబోతున్నాడు. ఎందుకంటే సినిమాకి సంబంధించి పాటలో కూడా భాగస్వామ్యం అయింది కాబట్టి శంభుతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు మన బాహుబలి ప్రభాస్ ఈ సినిమాలో ఉన్నాడని చెప్పేసి, అదేవిధంగా బాహుబలి ప్రభాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాబోతున్నాడని చెప్పేసి, అదేవిధంగా ప్రభాస్ వాయిస్ ఓవర్ ఓజీ సినిమాలో ఉండబోతుందని రకరకాల ఊహాగానాలు అయితే వినబడుతున్నాయి. ఎందుకంటే సుజిత్ ఆల్రెడీ గతంలోనే ప్రభాస్ గారితో సినిమా చేసిండు. ప్రభాస్ గారితో మంచి ర్యాప్ ఉంది. అదేవిధంగా ఓజీ సినిమా మొదలైనప్పుడే ప్రభాస్ గారు తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టిండు. ఆల్ ది బెస్ట్ చెప్తూ సుజిత్కి, అటు పవన్ కళ్యాణ్ గారికి ఆల్ ది బెస్ట్ అంటూ ఓజీ సినిమా స్టార్టింగ్లోనే మీ అభిమాన హీరోతో నువ్వు సినిమా తీయబోతున్నావు సుజిత్, ఆల్ ది బెస్ట్ సుజిత్, ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారని ఆల్రెడీ ప్రభాస్ గారు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టినప్పటి నుంచి ఈ ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ప్రభాస్ ఖచ్చితంగా ఓజీలో నటించిండు. అదేవిధంగా ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చిండు. లేదంటే ప్రభాస్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ మీద కనబడబోతారు. ఇది సుజిత్ వల్లే అవుతుంది. చాలా రోజుల నుంచి ప్రభాస్ అభిమానులు, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇద్దరు అభిమానుల మధ్య మంచి సాన్నిహిత్యం అయితే కొనసాగుతుంది. ఇద్దరు అభిమానులు కోరుకుంటారు ఇద్దరు
హీరోలు ఒకే స్టేజ్ మీద ఉండాలని చెప్పి అభిమానుల కోరిక కూడా నెరవేరే విధంగా సుజిత్ ప్రయత్నం చేస్తాడేమో అని మనం చూడాలి మరి. ఎందుకంటే సుజిత్ అనుకుంటే మాత్రం అయిపోద్ది. ఎందుకంటే ఇద్దరు హీరోతో సుజిత్కు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. ముఖ్యంగా తన అభిమాన హీరో అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ సుజిత్కి ఏ విధంగా ఉంటుందో తెలుసు. అదేవిధంగా ప్రభాస్ని అన్న అని పిలిచే సుజిత్ ప్రభాస్ మీద కూడా అదే విధమైన ప్రేమ ఉంటుంది. ఈ ఇద్దరిని తీసుకొచ్చే సత్తా సుజిత్కి మాత్రమే ఉంది. ఇద్దరిని ఒకే స్టేజ్ మీద కూడా లక్షల మంది అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు, ఇలా డౌటే లేదు. సో మొత్తానికి ఈ ఓజీ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఎవ్వరు ఊహించని విధంగా ఒక రేంజ్ చేయడానికి సిద్ధమైనట్టుగా కనబడుతుంది. ఆల్రెడీ హీరోయిన్ ప్రమోషన్లో దిగిపోయింది. తమన్ మ్యూజిక్ తోటి బ్యాండ్ బాజా అంటూ యావత్ దేశవ్యాప్తంగా తన మ్యూజిక్ని వినిపిస్తుంటే, మరొక వైపు సుజిత్ వెనకాల తెర వెనకాల మాటలు లేకుండా ఒక యుద్ధమే చేస్తుంటూ ఓజీ సినిమా విజయంతో అందరికి సమాధానం చెప్పాలని, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయాల్లోనూ ఇటు సినిమా పరంగా బిజీ అయిపోయాడు. సమయం లేకుండా తన సమయాన్ని కేటాయించి మరి సినిమాను పూర్తి చేసిండు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా చూడాలనుకుంటారో ఆ విధంగా సుజిత్ చూపించబోతున్నట్టుగా అయితే స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి ఓజీ అయిపు రోజు రోజుకి ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది. శిఖరం అంతా స్టేజ్కి ఎగిరిపోయింది. ఆ శిఖరాన్ని అందుకునే విధంగా సినిమా ఉండబోతుందని సుజిత్ మౌనమే సమాధానం చెప్పబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ విలువైన కామెంట్ని తెలియజేయండి. జై హింద్.